ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనం చదవండమ్మా. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీయుల దేవా, ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నీవే దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడినై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను కూడా ఆరిపోజేసెను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకే మహిమ చెల్లిద్దామా. ఇశ్రాయేలుల మధ్యలో నీవు మాత్రమే దేవుడివై ఉన్నావని వీరందరూ తెలుసుకోవాలి. నీ మహిమ నిమిత్తము ఈ కార్యం జరిగించు ప్రభు అని దేవుని సన్నిధిలో ఆయన సేవకుడైనటువంటి ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏలియా తరచుగా ఏమంటాడంటే, నేను యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నాను అంటే ఆయన ఎక్కడున్నా సరే అక్కడ దేవుని సన్నిధి నిలిచి ఉంటుందంటే. 850 మంది అటువైపు ఉన్నారు, ఈయన ఒక్కడే ఇటువైపు ఉన్నాడు. కానీ అటువైపున వారికి ఎవరు సహాయం లేదు. కానీ ఇటువైపున ఈయన ఒక్కడున్నా సరే ఈయన పక్షమున దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ దేవుని, నువ్వు ప్రభువును నమ్మిన ఒక్క వ్యక్తివే నువ్వు ఇంట్లో ఉన్నావేమో, నీ కుటుంబంలో నువ్వు ఒక్కరివే ప్రభువును నమ్ముకున్నావేమో, అందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నారేమో. నీ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇంకా ఇరుగుపొరుగు వారు కావచ్చు, నువ్వు ఉన్న ప్రాంతంలో కానీ, నువ్వు పనిచేసే స్థలంలో కానీ, ఇంకా ఎవరైనా కావచ్చు, నీ పుట్టింటివారు కావచ్చు, అత్తింటి వారు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, నీవు దేవుని కోసం నిలబడితే ఆయన అంటున్నాడు, నేను నీ సేవకుడనని. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆయన సేవకులుగా ఎలాగ ఉండాలంటండి, నేను నీ సేవకుడనని, నీవే దేవుడివని. ఇదిగో వీరందరూ కూడా తెలుసుకోవాలి. అంటే ఆయన ఎంత సమర్పణ కలిగి ప్రభు కొరకు జీవిస్తున్నాడు. ఆ బలిపీఠాన్ని తయారు చేసిన ఆయన ఇప్పుడు ఆ బలిపీఠంలాగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు ఆయన ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీదకి దిగి వచ్చిందంట అండి. ఆయన బలిపీఠం ఎలా చేశాడంట, కింద ఒక కందకం గుంటతో వేడంట, అందులో నీళ్లు పోసాడంట, దాని మీద రాళ్ళు పెట్టాడంట, ఆ రాళ్ల మీద కట్టెలు పెట్టాడంట, కట్టెల మీద ఆ ఎద్దులను వధించి ఆ మాంసం అంతా కూడా పేర్చాడంట, మొత్తం మళ్ళీ నీళ్ళు పోసాడంట. మాంసం అంతా తడిసిపోయింది, కట్టెలని తడిసిపోయినాయి, రాళ్ళని తడిసిపోయినాయి, కింద నీళ్లు కందకంలో మిగిలిపోయినాయి. ఈ అగ్ని వస్తేనంట ఆ పైన ఉన్న మాంసం కాలిపోయిందంట, కట్టెలు కాలిపోయినాయంట, రాళ్ళు కాలిపోయినాయంట, కింద ఉన్నటువంటి నీళ్లు కూడాను ఆరిపోయినాయంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదో అక్కడ జ్యోతి కనపడటం కాదు, ఇక్కడ ఎట్లాగొచ్చిందంటండి, మామూలు అగ్ని రాలేదంట, ఒక లైట్ కనపడటం కాదంట, ఒక చిన్న మినుకుమని నక్షత్రం కనపడటం కాదంట, అగ్ని దిగి వస్తే మొత్తం కాలిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ అగ్ని పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు
ఎరుగరా. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఈ ఆలయంలో, ఈ దేవాలయంలో, ఈ దేహం అంటే ఏంటంటే, ఈ దేహము అంటే దేవుని ఆలయం. అయితే ఇప్పుడు మీరు మీ మనసంతకి పెట్టండి, ఈ దేవాలయంలో, ఏ దేవాలయము? ఈ దేహం అనే దేవాలయంలో ఆ రోజు నా పాత నిబంధన నుండి వారందరూ కూడా దేవుని మందిరంలో ఏమేమి చేశారో అవన్నీ కూడా ఈ దేహములో ఇప్పుడు జరగాలి. దేవునికి స్తోత్రం అండి. ఈ దేహములో మొట్టమొదట ఆరాధన క్రమంగా జరగాలి. మందిరంలో ఆరాధన ఎలా జరగాలండి? క్రమముగా జరగాలి. అలాగే ఈ దేహంలో కూడాను ఆరాధన రోజు జరగాలి. దేవునికి స్తోత్రం. ఏ దేహములో ఆరాధన రోజు జరుగుతుందో అక్కడ దేవుని ఆత్మ నివసిస్తూ ఉంటాడు. మనకి మందిరంలోకి వచ్చిన తర్వాత మనందరం ప్రార్థన చేస్తుంటే దేవుని పరిశుద్ధాత్మ సన్నిధిని అందరూ కూడాను అనుభవిస్తూ ఉంటాం. ఒక్కోసారి మనము బయట ఎక్కడన్నా చేస్తున్నాం అనుకోండి ప్రార్థన, అక్కడ అంత దేవుని సన్నిధి మనం ఒక్కోసారి అనుభవించలేం. రాత్రి ఇక్కడ దైవ సేవకులు వాక్యం చెప్పి అంతా మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అంటున్నారు, పాస్టర్ గారండి, నాకు మీ మందిరంలో, ఈ సంఘములో దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి బాగా అనుభవించాను, ఆత్మ నడింపు బాగా వచ్చిందండి అన్నాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. దైవజనులు ఇక్కడికి వచ్చిన వారు చాలామంది మాట చెబుతున్నారు, ఈ బలిపీఠం మీద దేవుని సన్నిధి మేము అనుభవించాం, ఆత్మ నడింపును మేము ఇక్కడ అనుభవించాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మందిరములో మన దేహం అనే మందిరం, దేహము హృదయం కాదండి. దేవుడు మనం నివసించేది మన హృదయంలోనా, మన దేహంలోనా? కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడింది? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలోనా, మీ హృదయంలోనా? 6:19 ఏం చదువుకున్నాం? మీ దేహము, మీ దేహము, మీ దేహము, మీ శరీరము, మీ హృదయమా, మీ దేహమా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు, మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉంటున్నారా, మన దేహంలో ఉంటున్నారా? మన ఇప్పటికైనా అర్థమైందా మీకు? అర్థమైందా? వ్యర్థమైందా? మన హృదయములో కాదు, మన మనసులో కాదు, మన దేహములో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. ఒక ఆయన పాట రాశాడు, అందుకని మీరు పాట అంతా బాగా బట్టి అది అనుకుంటున్నారు. హృదయమే, హృదయమా దేహమా? అదే గుర్తొస్తుంది భాష గారు. నాకు వాక్యం గుర్తు రావట్లేదా? ఏమండి, వాక్యం గుర్తు రావట్లేదా? హృదయంలో ఉంటాడు, మనసులో ఉంటాడు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొనబడింది ఏంటంటే మీ దేహము దేవుని ఆలయము. దేవునికి స్తోత్రం. హృదయం అంటే ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు, దేహం అంటే మాత్రము అర్థం. మీ తలకాయ ఎక్కడ ఉంది అంటే ఇంక మనకు సందేహం ఉండదా? ఇది నా తలకాయ కదండి, మీ చెయ్యి ఇది నా చెయ్యి, మీ కాలు ఇదిగో నా కాలు. ఈ దేహం మనకు అర్థమైపోతుంది కదా. ఈ దేహములోని అవయవాలన్నీ కూడా దేవుని ఆలయంగా పనిచేయాలి. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఈ దేహముతో అపవిత్రమైన కార్యాలు ఏమి కూడా మనము చేయకూడదు. దేవుని మందిరం పరిశుద్ధమైనది, మీరు కూడా పరిశుద్ధమై ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ మీలో నివసించాలి అంటే మీరు దేవుని ఆలయములే పవిత్రముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. ఆలయములో ఏం జరుగుతున్నాయో ఈ శరీరంలో కూడా అవన్నీ జరగాలి. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఆలయంలో ఏమేమి జరుగుతూ ఉన్నాయి? అర్చనాచారాదులన్నీ కూడాను దేవుని ఆలయంలో పాత నిబంధనలో జరిగాయి. అలాగనే ఆయన మన దేహములో దేవుని ఆలయములో ఎలాగున సంచరిస్తూ ఉంటాడో అలాగనే ఆయన మన అందరిలో కూడాను ఆయన నివసిస్తూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. ఆలయములో ఆరాధన ఎలాగ క్రమంగా జరుగుతుందో అలాగనే మనం కూడాను ఆరాధన క్రమంగా జరిగితే మన శరీరములో మనము ఆత్మచేత బలపరచబడతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో మీరు అంతరంగ పురుషుని యందు శక్తిని కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. ఎవరి వలన అంటండి?
ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించుచున్నట్లుగా తన మహిమైశ్వర్యము చెప్పున చాలు తన మహిమైశ్వర్యం చెప్పున ఆయన మనకు అనుగ్రహిస్తారు. ప్రేమ దేవుని బిడ్డలారా, అంతరంగ పురుషుని యందు మనము శక్తి కలిగిన వారమై, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కలిగిన వాడుగా ఉండాలి. మనలో బాహ్యంగా కనబడుతున్న వారేమో బాహ్య పురుషుడు. ఏమండి, మనలో అంతరంగంలో పురుషుడు ఉన్నాడు అంటున్నాడు కదా, అది దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ. గమనించినట్లయితే పౌలు గారు అంటారు, మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు బలపరచబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బాహ్య పురుషుడు ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరానికి అవసరమైనటువంటి క్యాలరీస్ ఎన్ని అవసరమో, మన శరీరానికి కావాల్సినటువంటి ఆహారం ఎంత అవసరమో దాన్ని మనం ఇయ్యనప్పుడు ఈ శరీరం ఏమవుతుంది? బలహీనం అవుతుంది. ఏమండి, బలహీనం అవుతుంది. మనిషి యొక్క బరువును బట్టి రోజుకి మనం ఇన్ని క్యాలరీస్ ఇవ్వాలని ఉంటుంది. కనీసం ఒక 2000 క్యాలరీస్ మనం ఈ శరీరానికి ఇవ్వాలి. దీనిలో ప్రోటీన్స్ ఇవ్వాలి, కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలి, విటమిన్స్ ఇవ్వాలి, మినరల్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి కదా. ఒకవేళ అవి అందకపోతే ఏమైంది? శరీరం బలహీనం అయిపోయినప్పుడు నీరసంగా ఉంటుంది. శరీరానికి ఇవ్వాల్సింది శరీరానికి ఇవ్వకపోతే నీరసంగా ఉండేది. మరి ఆత్మకు సంబంధించింది లోపల దానికి అంతరంగ పురుషునికి ఇవ్వాలిగా, అది పట్టించుకోవట్లే మనం. అసలు అది నీరసంగా ఉందో, మంచం మీద ఉందో, సెలైన్ మీకు పెట్టాల్సి వచ్చిందో అనేది కూడా అర్థం కావట్లా. ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే సెలైన్ పెట్టిన దానికంటే కూడా ఎక్కువగా అంతరంగ పురుషుడు ఏమవుతాడండి? బలపరచబడతాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో మనము బలపరచబడిన వారమై, దేవుని శక్తితో మనం నింపబడిన వారమై, దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము ఏం పొందుతామంటండి? శక్తిని పొందుతాం. చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. మీరేం పొందుకుంటారండి? శక్తి నొందె. పవర్. తెలుగులో ఏమో శక్తి ఉందా, ఇంగ్లీష్లో ఏముండదండి? శక్తి అంటే పవర్ఫుల్ క్రిస్టియన్స్గా మార్చబడతాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. దేవునికి మహిమ కలుగును గాక. వయసుతో సంబంధం లేదు. దేవునికి స్తోత్రం అండి. ఆడవాళ్ళ మగవాళ్ళ సంబంధం లేదు. దేవునికి స్తోత్రం అండి. ఆయనను ఎవరైతే అడుగుతారో వారందరికీ నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. దేవుని ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. వాక్శక్తిని పొందుతాము, స్వస్థత శక్తిని పొందుతాము, అద్భుతముల కార్యములు చేసే శక్తిని పొందుతాము. దేవుని మహిమ శక్తితో మనము నింపబడతాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడంట ఆ శక్తితో అంతకు మునుపు మనం చేయని కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తాం. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. దావీదు గారు గొర్రెలు మేపుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కసారిగా సింహం వచ్చింది. కానీ ఇప్పుడు దావీదు మీదకి దేవుని ఆత్మ దిగి రావడంతోనే నూతనమైన శక్తితో నింపబడ్డాడు. నార్మల్గా ఉన్న దావీదు ఇప్పుడు ఒక సింహంలాగా తయారాడు. దేవునికి మహిమ కలుగును గాక. సింహం మాత్రమే సింహంతో పోరాడగలదు. దేవునికి స్తోత్రం. మనిషి సింహంతో పోరాటం అనేది కష్టమైంది. ఇప్పుడు ఆత్మశక్తితో నింపడిన తర్వాత, శక్తితో నింపడిన తర్వాత సింహంలాగా వెళ్ళి సింహం మీద పోరాడి ఒక మేకపిల్లను చీల్చివేసినట్టుగా చీల్చివేసి, సంసోను మీద కూడా అలాగనే దేవుని శక్తి దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అనేక కుటుంబాల్లోకి సాతాను గర్జించు సింహం వలె అడుగు పెడతా ఉన్నాడు. అయితే సాతాను అడుగు పెట్టగానే మనము ఆత్మతో నింపబడిన వారమైతే దేవుడు వెంటనే తన ఆత్మను మన మీదకి కుమ్మరించినప్పుడు మనమందరం కూడా ఆత్మశక్తితో నింపబడిన వారమై ఆ సైతాన్ని చీల్చివేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు తెలియకుండానే మీ ఇంట్లో చిన్నపిల్లల మీదకి సాతాను ఇబ్బంది కలిగి చేస్తూ ఉంటాడు, అనారోగ్యం కలుగు చేస్తుంటాడు, భయం కలుగు చేస్తుంటాడు, దడుచుకుంటుంటారు, వణుకుతూ ఉంటారు, తుల్లిపళ్ళు వేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకా కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి చిన్నపిల్లలే కాదు, మగవాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా
ఆ నిద్రలో తుల్లిపడి మంచం నుంచి ఎగిరి మళ్ళీ మంచం ఏం పడతారు. ఎందుకు పడ్డారో వాళ్ళకి అర్థం కాదు. కానీ అటువంటి టైంలో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారం క్రితం ఎవరో ఒకరు వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, రాత్రి అంతా నిద్రలేదండి, ఆటంకాలు ఇబ్బందులు ఉన్నాయంటారు. ప్రార్థన చేసినప్పుడు ఆ సాతాను ఆటంకాలను గద్దించామండి. ఆ తర్వాత 2 రోజుల తర్వాత మరలా వచ్చి చెప్పారు, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేశారు, ప్రశాంతంగా నిద్రపోయానండి. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను ఏం చేస్తుంటాడండి? ఆటంకాలు, చీకటి శక్తుల పైన మనం శక్తి పొందాలంటే పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. దేవునికి స్తోత్రం అండి. ఆ శక్తి కావాలని కోరుకున్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. స్వస్థత శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మ ద్వారా కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనము చూడండి దయచేసి, అక్కడ ఏం రాయబడి ఉందో 7వ వచనం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రతివానిగా కొందరుగా? ప్రతివానికి. ఏమంటే అందరి ప్రయోజనం కొరకు, సంఘ ప్రయోజనం కొరకు, సమాజ ప్రయోజనం కొరకు, ప్రజలందరి ప్రయోజనం కొరకు అందరికీ ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, ఆ ఆత్మ మూలముగానే ఒకరికేమో బుద్ధివాక్యము, మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి జ్ఞానవాక్యము, మరి ఒకరికి ఆత్మ వలననే విశ్వాసమునే వరము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములు, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తి. దేవునికి స్తోత్రం. మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. అందరూ ఒకసారి నా వైపు చూడండి. ఇక్కడ 9 కృపావరాల గురించి చెప్పబడింది. ఎవరి ద్వారా వస్తాయి? ఆ ఒక్క ఆత్మ వలనే కొందరికి బుద్ధివాక్యము, కొందరికి జ్ఞానవాక్యము, కొందరికి స్వస్థత వరములు, కొందరికి ఆ అద్భుత కార్యములు చేయు శక్తి, మరి కొందరికి విశ్వాసం అనే వరం, మరి కొందరికి ప్రవచన వరం, మరి కొందరికి భాషలు మాట్లాడే వరము, మరి కొంతమందికి భాషలకు అర్థము చెప్పు శక్తి, మరి ఒకరికి ఆత్మల వివేచన. మొత్తం ఈ 9 వరములు ఆ ఒక్క పరిశుద్ధాత్మ దేవుడే అందరి క్షేమం కొరకు, అందరి ప్రయోజనం కొరకు అందరికీ పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం అండి. ఇందులో మనం అందరం ఉన్నాం. జాగ్రత్తగా వినండి. ఇందులో మనం అందరం ఉన్నాం. మనందరికీ ఆయన అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. దాన్ని తెలుసుకోవాలి, అడగాలి, పొందుకోవాలి. దాని కొరకు మన సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇదిగో బలిపీఠం వల్లే నా జీవితాన్ని చక్కగా నేను పేర్చుకుంటానయ్యా, నేను చక్కగా నేర్చుకుంటాను, చక్కగా సిద్ధపరుచుకుంటాను అని ఎవరెవరైతే చక్కబెట్టుకుంటారో ఇదిగో వారందరి మీదకి ఆ అగ్ని దిగి వచ్చి వారిని శక్తితో నింపును గాక. భాషలు మాట్లాడే కృపావరమును దేవుడు మనకిచ్చినప్పుడు మనము దేవుణ్ణి ఎవరైతే స్తుతిస్తూ ఉంటారో, చూడమ్మా, మౌనంగా తలకాయ ఉంచుకొని కళ్ళు మూసుకొని నిద్రపోయే వాళ్ళకి భాషలు మాట్లాడే వరం ఎప్పుడు వచ్చింది? వస్తుందా? ఆయన మనము స్తుతిస్తూ ఉంటేనంట, ఏ భాషలో మనము స్తుతి చెబుతూ ఉన్నాము? మన మాతృభాషలో, మన సొంత భాషలో మనము దేవునికి స్తుతులు చెబుతున్నాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా అని స్తుతులు చెబుతూ ఉన్నాం. చెప్తా ఉన్న సమయంలోనంట ఆయన మన నాలుకలను తన వశంలోనికి తీసుకొని ఆయన కొత్త భాషలతో మనలను మాట్లాడిస్తాడు. మేడగదిలో ఇంచుమించు 120 మంది 10 దినములు ఏక మనసుతో ఎడతెగక దేవుని ప్రార్థన చేస్తున్నారా? వాళ్ళు కనిపెడుతున్నారా? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏక మనసుతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ దేవుని పరిశుద్ధాత్మ అంట అందరి మీదకి ఒకేసారి మేడగదిలో ఎంతమంది ఉన్నారు? అక్కడ 120 మంది. ఇక మనం 120 మంది ఉన్నామా లేదా? ఇక్కడ అందరూ 120 మంది కంటే ఎక్కువ ఉన్నారా, తక్కువ ఉన్నారా? 120 మంది మేడగదిలో అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అందరి మీదకి దిగి రావడం జరిగిందంట.
వారు అందరూ కూడాను ఆ ఆత్మ వారికి అనుగ్రహించిన వాక్శక్తి కొలదిగా, దేవునికి స్తోత్రం. ఏ శక్తి అంటే అది? వాక్శక్తి, మాట్లాడే శక్తి. వాక్శక్తి అంటే మాట్లాడే శక్తి. వాక్శక్తి కొలదిగా ఆ అగ్ని నాలుకలుగా విభాగింపబడింది అంటాడు. ఒకేసారి అగ్ని నాలుకలుగా విడివిడిగా అగ్ని వచ్చేసి ఇక్కడ అక్కడ అందరి మీద, ప్రతి ఒక్కరి మీద ఆ అగ్ని రాలినప్పుడు అంట వారి నాలుకలను తాకగానే అగ్ని నాలుకలు వచ్చి వారి నాలుకలను తాకినాయి అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వారు స్తోత్రం 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 అని చెప్తున్న వాళ్ళందరూ కూడాను అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించారంట. ఈ 46 రోజులు ముగింపులోగా మన నాలుకలు అగ్ని నాలుకలు తాకునుగాక. ఆమేన్. ఎంతమంది ఆశపడుతున్నారు నేను కూడా అన్య భాషలతో మాట్లాడాలి అని? ఇప్పుడు ఆ నాలుకలు అగ్ని నాలుకలు వచ్చి తాగినాయి అంట. ఈ మన శరీరంలో ఉన్న నోట్లో ఉన్న నాలుకని అగ్ని నాలుకలు వచ్చి తాకినాయి అంట. అంటే అభిషేకము అగ్నిలాగా వారి మీదకి దిగి వచ్చింది. బలిపీఠం మీద అగ్ని ఎలా దిగి వచ్చిందో మేడగదిలోనికి అగ్ని అలాగున వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారందరూ కూడాను స్తుతి 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 అని స్తోత్రాలు వందనాలు ప్రభువా అని చెప్తున్న వాళ్ళందరూ కూడా భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు భాషలు మాట్లాడాలి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ పౌలు గారు అంటారు, భాషలతో మాట్లాడేవారు మనుషులతో కాదు కానీ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మనుషులతో మాట్లాడాలని కోరుకుంటున్నారా? దేవునితో మాట్లాడాలని కోరుకుంటున్నారా? ఓ కొరింథీయులారా, భాషలతో మాట్లాడేను అర్థం కాని మాట్లాడుతున్నారు అనుకోబాకండి. వారందరూ కూడా మనుషులతో కాదయ్యా, దేవునితోనే మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. మనుషులతో మాట్లాడే మాటలు మనుషులకు క్షేమాభివృద్ధి కలిగించవచ్చేమో, కానీ దేవునితో మాట్లాడే మాటలు మనకెంతో క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాయి అంట. మరి మన ప్రార్థన చేసిన తర్వాత మనకు తృప్తిగా ఉంటుందా? ఈ రాత్రి నేను ప్రార్థన చేశాను, నాకు చాలా తృప్తిగా ఉంది, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అని సంతోషంగా ఎలగలుగుతున్నామా? భాషలతో మాట్లాడుతుంటే, ఒకవేళ మీరు ఇంట్లో భాషలతో మాట్లాడుతుంటే మీ భర్త గారికి అభ్యంతరంగా ఉండొచ్చేమో, ఆయన తెలియదు కాబట్టి. మీరు ఇంట్లో భాషలు మాట్లాడుతుంటే మీ భార్యకు మీ బిడ్డలకి ఎవరైనా అభ్యంతరంగా ఉండొచ్చునేమో, వాళ్ళు తెలియదు కాబట్టి. ఇక మందిరంలో మీరు ఎంత ఎక్కువగా భాషలు మాట్లాడితే ఎవరికి అభ్యంతరం ఉండదు, మీకు అంత క్షేమాభివృద్ధి కలిగిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కొరింథీ రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 18వ వచనం, నేను ఆ. మీ అందరికంటే నేను మీ అందరికంటే ఎక్కువగా, ఓ కొరింథీయులారా, ఓ సంఘస్థులారా, మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. భాషలతో మాట్లాడుచున్నాను. దేవునికి స్తోత్రం. దానికంటే ముందు అంటాడు, మనము మనసుతో ప్రార్థన చేస్తేనంట మనసు ఫలవంతంగా ఉంటుందంట. భాషలతో ప్రార్థన చేస్తే, ఆత్మలో ప్రార్థన చేస్తే ఆత్మ ఫలవంతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటారు, నేను మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో పాడతాను, ఆత్మతో కూడా పాడతా. మీరు ఆరాధన చేసే సమయంలో మీకు ఎలా పాటలు పాడాలంటే అలా పాటలు పాడండి. మౌనంగా మాత్రం ఉండకూడదు. ఎందుకంటే మౌనంగా ఉంటే దేవుని యొక్క ఆ శక్తిని మీరు అనుభవించలేరు. అందుకని నేను చెప్తూ ఉన్నా, ఎవరు మౌనంగా ఉండవద్దు, ఎవరు అనాలోచనగా ఉండవద్దు, మీరు నోరు తెరవండి, స్వరమెత్తి పాడండి అని చెప్తున్నా. ఒకవేళ మీరు ఆ స్వరమెత్తి పాడేటప్పుడన్నా ఆ అగ్ని నాలుకలు వచ్చి మీ నాలుకలను తాకుతాయేమో, మీరు అన్య భాషలు మాట్లాడతారేమో. ఆ అగ్ని బలిపీఠం మీద వచ్చినట్టుగా మనందరి మీదకి రావాలి. ఆ శక్తిని మనం అందరము పొందాలి. ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో ఆ మహిమను, దేవుని మహిమను చూసిన వారందరూ కూడాను యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారంట ఇశ్రాయేలీయులు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దాకా 2 తలంపుల మధ్యలో తడబడుతూ ఉన్న వారందరూ కూడా ఇప్పుడు యెహోవాయే దేవుడు, మేము ఆయన్నే సేవిస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహిమతో నీవు నింపబడితే నీ కుటుంబం అంతా కూడా దేవుని తట్టు తిప్పబడును గాక. మీ జనాంగం అంతా కూడా దేవుని తట్టు తిప్పబడును గాక. నీ పరిసరాల్లో ఉన్న వారందరూ కూడా దేవుని తట్టు తిప్పబడును గాక. మీ బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు అందరూ కూడా ఆ మహిమను చూసిన వారై దేవుని తట్టు తిరిగి వారి జీవితాలు దీవించబడును గాక. ఆ పరిశుద్ధాత్మ
సహాయము మనందరికీ అవసరము. ఈ దేహముతో ఆత్మదేవునికి మహిమకరముగా మనము మన దేవుని ఆలయంగా మార్చబడి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. మీ దేహముతో మీరు దేవుని నామాన్ని ఘనపరచాలి. మీ దేహముతో దేవుణ్ణి ఘనపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడువయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.